ట్యాంక్ బండ్కు వెళ్తున్న క్రమంలో సెక్రటేరియట్ వద్ద ఉన్న కూడలి వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి శోభయాత్రలను స్వయంగా తిలకించారు. శోభయాత్రలు ఎటువైపుగా వెళ్తున్నాయి, ఒక్కొక్క శోభయాత్రలో జనం భక్తులు ఎంతమంది ఉన్నారు, భక్త బృందాలు ఏ విధమైన కథనోత్సాహంతో ముందుకు సాగుతున్నాయన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా తిలకించారు. నిమజ్జన క్రేన్లు అక్కడ జనంతో మాట్లాడినారు. అదేవిధంగా మాస్ ర్యాలీస్ ఎట్లా పోతున్నాయి, శోభయాత్రలు ఎలా కొనసాగుతున్నాయన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి చూశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అనేక మంది భక్తులు, భక్త మండళ్ళు, శోభయాత్రల బృందాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి ఏర్పాట్ల గురించి ఈసారి కనీవిని రీతిలో ఏర్పాట్లున్నాయని కితాబు ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి ముజంజాయి పోదాం. ముజంజాయి దగ్గర మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, చెప్పండి, పరిస్థితి ఎట్లా ఉంది? శోభయాత్రల కోలాహలం, ర్యాలీలు ఎట్లా కొనసాగుతున్నాయి? రాజుకే అరే చేలు కొట్టరా అకో పొచ్చగన పయ్యకే నువ్వు చేతులెత్తి మొక్కరా. ఎంజే మార్కెట్ వద్ద భక్తుల కోలాహలం నెలకొంది. చాంద్రాయన్ గుట్ట, చార్మినార్ వైపు నుంచి ఎంజే మార్కెట్ మీదుగా ఇటు ట్యాంక్ బండ్ వైపు లిబర్టీ, అదేవిధంగా బషీర్బాగ్ మీదుగా వినాయక విగ్రహాలు తరలుతున్నాయి. కోలాహలం నెలకొంది ఎంజే మార్కెట్ వద్ద. మధ్యాహ్నం తర్వాత ఇక్కడ వినాయక విగ్రహాల రాక అనేది పెరిగిపోయింది. క్రమక్రమంగా విగ్రహాల సంఖ్య పెరుగుతోంది. వివిధ రకాలైనటువంటి విగ్రహాలను చూసేందుకు ఇక్కడ భక్తులు చాలా మంది వస్తున్నారు. సందర్శకులు కూడా భారీగా తరలి వస్తున్నారు. భారీ స్థాయిలో పెద్ద పెద్ద విగ్రహాలు, చిన్న విగ్రహాలు అన్నీ కూడా ఇటువైపు నుంచి బయలుదేరి వెళ్తున్నాయి. ప్రధానంగా S-400 అంటే ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి వివిధ రకాల విగ్రహాలన్నీ కూడా ఈ మార్గం మీదనే వెళ్తున్నాయి. ఎంజే మార్కెట్ అనేది ప్రధాన కూడలిగా చెప్తారు. ఎందుకు అనంటే ఇటు చార్మినార్, ఓల్డ్ సిటీ, చాంద్రాయన్ గుట్ట, అదేవిధంగా గౌలీపుర, తర్వాత మలక్పేట కొంత భాగం, అదేవిధంగా ఇటువైపు నుంచి కూడా కొంత భాగం నుంచి ఆ విగ్రహాలన్నీ కూడా ఇటువైపు వచ్చి ఇక్కడ ఎంజే మార్కెట్ దగ్గర కలుస్తూ ఉంటాయి. అందుకని ఎంజే మార్కెట్ వద్ద పోలీస్ బందోబస్తు కూడా గట్టిగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తులు భారీ సంఖ్యలో చూసేందుకు తరలి వస్తున్నారు. సందర్శకుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఎంజే మార్కెట్ మీదుగా అంటే ఇది ఒక ప్రధాన కూడలి కావడంతో ఇక్కడ భాగ్యనగర్ ఉత్సవ సమితి ఇక్కడ ఒక వేదికను ఏర్పాటు చేసి వచ్చేటువంటి విగ్రహాలకు స్వాగతం పలుకుతుంది. ఎంజే మార్కెట్ అనేది ఇక్కడ ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేశారు. ప్రధానంగా చూసినట్లయితే ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించి ఇక్కడ కొంతమంది పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు అంటే ట్రాఫిక్ ఎట్లా డైవర్ట్ చేశారు అనేది తెలుసుకుందాం. ట్రాఫిక్ డైవర్షన్ గురించి ఒకసారి ఎక్కడెక్కడ నుంచి వెహికల్స్ వస్తున్నాయి ఏంటి? ఎంజే మార్కెట్ వైపు ఇటు చార్మినార్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ని ఓన్లీ కేవలం గణేష్ విగ్రహాలు మాత్రమే ఇటు అంటే బషీర్బాగ్ వైపు, హ్యాబిట్స్ వైపు అలో చేస్తున్నారు. మిగిలిన ద్విచక్ర వాహనం అంటే విగ్రహం లేని ఏ వాహనాన్ని కూడా ఇటువైపు అలో చేయట్లేదు. ప్రధాన కూడలు మొత్తం అంతా కూడా విగ్రహాలు వచ్చేందుకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు పోలీసులు. మిగిలిన వాహనాలన్నిటి కూడా డైవర్షన్ చేస్తున్నారు. ఇటు గాంధీ భవన్ నుంచి వచ్చేటువంటి వాహనాలను సుల్తాన్ బజార్ మీదుగా అటువైపు పంపించేస్తున్నారు. అదేవిధంగా ఇటు చార్మినార్ నుంచి వచ్చేటువంటి సాధారణ వాహనాలన్నింటినీ కూడా గాంధీ భవన్ సైడ్ పంపించి